అసలు సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెప్తుంది. అందుకే. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడానికి సమాధి దగ్గరికి వెళ్ళడం ఎందుకురా? ఇంట్లో ఉండి జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. అంటే అందరి కోసం ప్రార్థించమని బైబిల్ చెప్తుంది కదా, అందుకే తాతయ్య కోసం ప్రార్థించడానికి వెళ్తున్నాను. మనం ప్రార్థించాల్సింది బ్రతికున్న వాళ్ళ కోసం, చనిపోయిన వాళ్ళ కోసం కాదు. ఇలా వ్యర్థమైన ప్రార్థనలు చేసేవారిని మత్తయి సువార్త 6:7 అన్ని జనులు అంటుంది. అమ్మో, నేను అన్యుడినా? సమాధుల దగ్గరకు ఈస్టర్ రోజున ఎందుకు వెళ్తారు? అమ్మయ్య, ఆన్సర్ చెప్పగలిగే క్వశ్చనే అడిగాడు. లోకసువార్త 24:1-9 10-12 కొందరు స్త్రీలు అపోస్తలులు ఈస్టర్ రోజునే ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. అందుకే మనం కూడా అదన్నమాట. స్త్రీలు అపోస్తలులు ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే యేసుక్రీస్తు 3వ దినాన పునరుద్ధానం అవుతారని చెప్పినా వాళ్ళు నమ్మలేదు కాబట్టి వెళ్ళారు. అందుకే ప్రభువు వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దించాడు. నీకు కూడా విశ్వాసం లేదా? నువ్వు అవిశ్వాసవా? అమ్మో. తర్వాత సంవత్సరపు ఈస్టర్ రోజున మళ్ళీ అపోస్తలు సమాధి దగ్గరికి వెళ్ళారా? ఆదిమ సంఘం ఏమైనా వెళ్ళిందా? అది లేదు. పోనీ భక్తుల సమాధుల దగ్గరికి వెళ్ళమని బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా? అంటే లేదనుకో. అనుకోవడం ఏంటి? లేదు. మీ తాతయ్య సమాధి దగ్గరికి నాటుకోడి కర్రీ తీసుకెళ్తాన్నావు కదా, దేనికి? రీజన్ సరిగ్గా ఆలోచించి చెప్పు. అది అన్ని జనులు చనిపోయిన తమ వారు కాకి రూపంలోనో కుక్క రూపంలోనో తిరుగుతుంటారు అనుకుని వారికి నచ్చినవి వండి సమాధి దగ్గర పెడతారు. మరి నువ్వెందుకు పెడుతున్నావురా? సమాధికి అంత ఖర్చు పెట్టాలంటావా? మళ్ళీ దానికి డెకరేషను, లైటింగు ఇవన్నీ అవసరమంటావా? రే, క్రీస్తు రాకడలో సమాధులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రభు వచ్చినప్పుడు అవి తెరవబడతాయి. నీతిమంతులు అందులోనే బయటకు వస్తారు. అవునా? రాకడలో సమాధులు తెరవబడతాయి, ఓకే. కానీ సమాధులకు ప్రాధాన్యత ఉంది అన్నావు కదా, అందుకు ఒక రెఫరెన్స్ చెప్పగలవా? అర్థం కాలేదురా. క్లియర్గా అడుగుతాను. మీ తాతయ్య పరిశుద్ధునిగా చనిపోయాడు అనుకుందాం. ఒకవేళ మీ తాతయ్య గారి సమాధికి నువ్వు గ్రానైట్ వేయలేదనుకో, రాకడలో ఎత్తబడతాడా? ఎత్తబడతాడు. సమాధికి నువ్వు డెకరేషన్ చేయలేదనుకో, ఎత్తబడతాడా? ఎత్తబడతాడు. అసలు సమాధే కట్టలేదు, కేవలం పూడ్చారు అనుకుందాం, అప్పుడు? ఎత్తబడతాడు. మీ తాతయ్య క్రీస్తు కొరకు హతసాక్షిగా మంటల్లో కాలి బూడిద అయిపోయాడు అనుకుందాం, అప్పుడు? ఎంతో మంది భక్తులు అలా చనిపోయారు. ఎందుకు ఎత్తబడడు? ఎత్తబడతాడు. అంటే నిద్రించిన పరిశుద్ధులు ఎత్తబడడానికి సమాధులతో పని లేదు. లేదు. అయితే సమాధులకు మనం అంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. లేదు. నేను అడుగుతున్నది ఇదే.